హాయ్ అండి అందరికీ నమస్తే అండి. ఈ మధ్యకాలంలో నాటుకోళ్ల బిజినెస్ చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారండి. ఇలా ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి అవకాశం అండి. ఎందువల్లంటే మనకి నెక్స్ట్ వచ్చేది సంక్రాంతి అండి. ఒక 4 మంత్స్ 5 మంత్స్ లోపల ఈ సంక్రాంతిలో మనకి ఎక్కువ కోడి పుంజులు అనేది ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయండి. ఎందువల్లంటే సంక్రాంతి నుంచి మనకి ఎక్కువ మన ఏపీలో కానీ ఎక్కువగా కోడి పందాలని స్టార్ట్ అవుతాయండి. ఇలా కోడి పందాలు స్టార్ట్ అయ్యి నుంచి మన జూన్ జూలై ఇంతవరకు కంటిన్యూగా ఈ కోడి పందాలు అనేది జరుగుతూ ఉంటాయండి. ఎక్కువగా కోడి పెట్టలు కాదండి, ఓన్లీ కోడి పుంజులే ఎక్కువగా సేల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో అనేది పెద్ద పెద్ద నాటుకోళ్ళకు 200 300 పెంచుకున్న వాళ్ళకి కాదండి. ఇంటి దగ్గర 35 నుంచి 50 కోళ్ళ వరకు పెంచుకునే అవకాశం ఉన్న వాళ్ళకి ఈ వీడియో అండి. ఎందుకంటే ఇది సంక్రాంతి సీజన్కి తయారవుతుందండి. మనం ఈ సెప్టెంబర్ నెలలో లేదా అక్టోబర్ నెల నుంచి స్టార్ట్ చేస్తే మనకి కోడి మినిమం 1 కేజీ ఉండి 600కి ఇలా వస్తుందండి. ఈ 600 నుంచి మనం తీసుకున్నప్పటి నుంచి జనవరి వరకు దాని కోడి పుంజుని మేపగలిగితే దానికి 2500 నుండి ఎబోవ్ అండి 3000 రావచ్చు. చూపు వాటం బరువు అన్నీ చూసి కొనుక్కుంటారండి ఈ పందెం వేసే వాళ్ళందరూ కూడా. ఎక్కువగా సేల్ అయ్యేవి ఈ సీజన్లో కోడి పుంజులు అనేవి ఎక్కువగా సేల్ అవుతాయండి. అంటే కోడి పెట్టెలు సేల్ అవుతాయి, బట్ అంత ఆసక్తి కాదు, ఎప్పుడు సేల్ అవుతాయండి. ఈ సీజన్లో ఈ జనవరి సీజన్ వచ్చేసరికి కోడి పుంజులు అనేవి ఎక్కువగా సేల్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఈ నాటుకోళ్ళు పెంచడానికి ఆసక్తి ఉన్నవారికండి ఈ ఈ 4 మంత్స్ చాలా ఉపయోగపడుతుందండి. అంటే కొత్తగా పెట్టే వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా వస్తుందండి. ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా నాటుకోళ్ళు పెంచడానికి ఉపయోగపడుతుంది అనేది కూడా ఈ 4 మంత్స్ తక్కువ అండి. ఒక 30,000 పెట్టుకోండి. 30,000 నుంచి మనకి సంత అంటారండి, మా వైపు సంత అనేది సాగుతూ ఉంటుంది. ఆ సంతలో మేబీ ఒక 1 కేజీ అండి, ఒక 600 ఇట్లా ఒక 1 కేజీకి ఒక 600 ఇట్లా వస్తుందండి. పుంజు వర్గ అంటారండి. అది తీసుకొని అట్లా ఒక 30,000 పెట్టుకుంటే ఒక 50 పుంజుల వరకు రావచ్చండి. ఒక 45 నుంచి 50 పుంజుల వరకు రావచ్చండి. అలా తీసుకున్న తర్వాత ఈ 4 మంత్స్ కంటిన్యూగా జాగ్రత్తగా కాపాడుకుంటే మనకి సంక్రాంతి టైంలో అనేది ఎక్కువ సేల్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి. ఇలా చేయడానికి ఎక్కువగా కొత్త వాళ్ళకి అనేది ఇలాగ ఉపయోగపడుతుంది. అంటే సేల్ అవ్వడానికి కొంచెం బెనిఫిట్ రావడానికి, ప్రాఫిట్ రావడానికి కూడా ఉపయోగపడుతుందండి. తర్వాత అనుభవం అనేది వస్తుందండి. మనం ఏ విధంగా చేస్తే ఏ విధంగా ఎట్లా ఉంటుంది అనేది కూడా ఇట్లా చేస్తే తెలుస్తుందండి వాళ్ళకు కూడా. ఈ విధంగా అనేది మనం కంటిన్యూగా సంక్రాంతి నుంచి కంటిన్యూగా కోడి పుంజులను సేల్ అవ్వడానికి ఉంటుందండి. మనకి డిసెంబర్ మన సంక్రాంతి వరకు నుంచి మనకు అనేది కంటిన్యూగా అవ్వడానికి అనేది ఉంటుందండి. ఇది చూడండి, ఇది మా ఫామ్లోదండి. జస్ట్ దీనికి 900 ఈ పుంజ అనేది. ఇప్పుడు దీని సేలు 3,500 అండి. జస్ట్ తెచ్చి 2 మంత్స్ అయిందండి. ఇది 900 కొన్నాము దీన్ని. 3,500 అండి. ఆల్రెడీ ఇది సేల్ అయ్యిందండి. దగ్గర 3 కేజీస్ బరువు అండి. ఇది మీకు ఉన్నప్పుడు 1.5 కేజీనండి. ఇప్పుడు 2 మంత్స్ అయిందండి మా దగ్గరికి వచ్చి. 2 మంత్స్లో ఇది కొంచెం బ్రీడర్ కింద తయారైందండి. మా పెట్టల మీద క్రాసింగ్ అంతా ఈ బ్రీడేనండి మొత్తం అంతా కూడా. చూడండి ఎంత కూడా ఇది సేల్ అయింది. రేపు ఈ సేల్కి ఆల్రెడీ వస్తున్నారండి 3,500. మీకు వీడియో చూసారండి, మొత్తం వీడియో పెట్టమన్నారు. మొత్తం అంతా దీని గురించి అన్నీ పెట్టామండి. ఓకే అండి. వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.